పెద్దలు శ్రీమతి శాంతసీన గారు, మా అధ్యాపకులు పెద్దలు హరగోపాల్ గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, సోదరులు కాసిం గారు, మదియాస్కి గౌడ్ గారు, జేబీ రాజు గారు, సోదరులు జయరాజ్ గారు, పిఎస్ రాముడు గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, వేదిక మీద ఉన్న మిత్రులారా, ఇవాళ తెలంగాణ భాషా సంస్కృతి పెద్దలు నరసింహారెడ్డి గారు వారందరి ఆధ్వర్యంలో ఈనాడు అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు గద్దర్ గారు ఒక ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా పెద్దగా నిలబడిన వ్యక్తి. మరి వారితో మనం మాట్లాడమనే తప్ప మాలాంటి వాళ్ళ జీవితాలను కూడా అనేక రకాలుగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. 1972 నుంచి 75 వరకు మేము డిగ్రీ చదువుతున్న సికేఎం కాలేజ్ మీద ఆనాటి విప్లవ పోరాటాల యొక్క ప్రభావం బలంగా ఉండేది. అక్కడ విద్యార్థి ఉద్యమాల్లో మేము పాల్గొన్నప్పుడు మాకు ఆనాటి ఉద్యమాలు ఎంత స్ఫూర్తితో గద్దర్ గారి పాటలు కూడా అంతే స్ఫూర్తిగా నిలబడి ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అనేక సందర్భాలు వారితో కలిసి తిరిగినాం, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి నడిచినాం. కొన్ని సందర్భాలు అయితే మేము ప్రయాణం చేయడానికి సైకిళ్ళ మీద పోతే గద్దరాన్ని ముందర గుర్తుండి పెట్టుకొని సైకిల్ తొక్కిన సంఘటనలు కూడా ఈరోజు గుర్తుకున్నాయి. మరి ఏదేమైనప్పటికీ సాయుధ పోరాటం నుంచి అలా రాజ్యాంగ వ్యవస్థని కాపాడాలన్న సంకల్పం కొద్దీ వారు చేసిన అనేక పోరాటాలు చివరి దశలో వారు తీసుకొచ్చినారు. ఓటు యొక్క విలువని ప్రజలకు చెప్తూ పోరాటాల వైపు వచ్చినారు. మరి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తి. మాకు పాటలు పాడడం రాకుండా వారి పాటలు పాడడానికి ప్రయత్నించేవాళ్ళం. ఈ సిరిమల్ల చెట్టు కింద పాట ఆనాడు మా అమ్మతో నేను పాడి వినిపించేవాడిని. నాకు పాట రాదు, అంత పాడ గాయకుని కాదు, అయినా పాడాలనే ఒక ఉత్సాహం. గద్దరన్న పాట వచ్చిందంటే దాన్ని పాడాలి అందరం. గద్దరన్న పాట అంటే ఆ రకంగా అందరి లోపల నిలబడే పాట. ఈరోజు కూడా ఎవరు ఎక్కడ ప్రయాణం చేసినా ఏదైనా అవకాశం వస్తే గద్దరన్న పాటలు వినడానికి ఇష్టపడతాం. మరి వారి కార్యక్రమాన్ని మళ్ళా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జోడేఘాట్ లాంటి ప్రాంతాలు, కుమరంభీం లాంటి ప్రాంతాలు తెలంగాణ వచ్చినాకనే తీర్చిదిద్దబడ్డాయి. ఒక రకంగా ఇంద్రవెల్లి కూడా తెలంగాణ వచ్చినాకనే కొంత దానికి మళ్ళీ నిర్మాణాలు జరిగి కొంత గౌరవంగా చూసే పరిస్థితి వాళ్ళ కల్పించబడ్డది. మరి తెలంగాణ కవులు కళాకారులకు కూడా గౌరవం తెలంగాణ వచ్చిన తర్వాతనే కాళోజీ గారికి, రాజశేఖర్ గారికి దక్కింది. మరి గద్దరన్నకు కూడా అటువంటి గౌరవం దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మరి ఏదైతే వారికి ఒక కల్చరల్ సెంటర్ కానీ రీసెర్చ్ సెంటర్ కానీ డెవలప్ చేస్తామని ఏదైతే మాట ఇచ్చినారో, లక్ష్మణ్ అన్న నీకోసమే చెప్తున్నా, ఏదైతే కల్చరల్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి దానికి 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ నగరంలో తప్పనిసరిగా మీరు కేటాయించాలి. దానికి మా సూర్యం ఇప్పుడే 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. 3 కోట్లు సరిపోదన్నా, దానికి ఖచ్చితంగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు దానికి కేటాయించాలి. ఎందుకంటే ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా అది పనిచేయాలి. ఎందుకంటే గద్దరన్న జీవితం మీద మీరు ఇప్పటి వరకు నేను అనుకుంటా అన్ని యూనివర్సిటీలు చూస్తే ఒక 25 పిహెచ్డీలు వచ్చుంటాయి వారి జీవితం మీద. వారు డాక్టరేట్ చేయకపోవచ్చు కానీ అనేక మందికి డాక్టరేట్లు అందించిన వ్యక్తి గద్దరన్న. మరి వారి సాహిత్యం మీద కూడా నిరంతరం పరిశోధన జరగాలి. విశ్వవిద్యాలయాల్లో కూడా వారి విద్యాపీఠాన్ని, ఒక రీసెర్చ్ పీఠాన్ని కూడా తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో నెలకొల్పడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. వారి జీవిత సారాంశాన్ని కూడా పాఠ్యాంశంగా తీర్చిదిద్దాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.